అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వారిద్దరూ ఒకే తండ్రి బిడ్డలైన రాజకీయ ప్రత్యర్థులు. ఒకే ఇంట్లో రెండు జెండాలు. వారికి పరువు, ప్రతిష్ట, బంధుత్వాల కంటే పదవులే వారికి ముఖ్యం. చివరికి తండ్రి వారసత్వాన్ని, ఆయన వర్గాన్ని రెండు ముక్కలుగా చేసుకుని రాజకీయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పదవుల కోసం వేరు కుంపటి పెట్టుకున్న వారికి అధిష్టానం వద్ద సరైన గుర్తింపు ఉందా? తన తండ్రి సాధించిన పేరు ప్రతిష్టలను వీళ్ళు కొనసాగిస్తారా? ఎందుకు ఎవరా అన్నదమ్ములు ఎందుకు రెండు వర్గాలుగా విడిపోయారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం గాజువాక. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీకి సై అని అందరినీ ఆశ్చర్యపరిస్తే, అదే ఎన్నికల్లో తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ ను ఓడించి వార్తల్లో నిలిచారు. ఎంతటి గొప్పతనాన్ని సాధించిన గాజువాకలో పవన్ ని ఓడించిన వ్యక్తి ఇంటిలో నేడు వేరు కుంపట్లు తయారయ్యాయి. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మరొకటి పవన్ పార్టీ జనసేన కావడం విశేషం. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా మూడు పార్టీలు వేరువేరుగా పోటీ చేయడంతో తిప్పల నాగిరెడ్డికి పల్లా శ్రీనివాసరావు వర్గం ఒక విధంగా ఆదుకుందనే అపవాదు లేకపోలేదు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించిన తిప్పల నాగిరెడ్డి ఇంట్లో ఇప్పుడు రాజకీయ కుంపట్లు రాజుకున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగిరెడ్డి తన రాజకీయ వారసుడిగా తిప్పల దేవన్ రెడ్డిని ప్రకటించడం నాగిరెడ్డి పెద్ద కుమారుడు తిప్పల వంశీరెడ్డికి రుచించడం లేదట. ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్న తనని కాదని తనకంటే చిన్నవాడైన దేవన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించమని అధిష్టానాన్ని తిప్పల నాగిరెడ్డి అడగడంతో షాక్ అయిన వంశీరెడ్డి అదును చూసి జనసేన పార్టీలోకి జంప్ అయిపోయారు. దాంతో ఒకే ఇంట్లో రెండు జెండాలు ఎగరేయాల్సిన పరిస్థితి వచ్చిందట నాగిరెడ్డికి. అయినా చిన్న కుమారుడి నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, పెద్ద కొడుకు వంశీ నిర్ణయాలను లెక్క చేయకపోవడం, ఒక విధంగా చెప్పాలి అంటే వంశీ ఆలోచనలను నాగిరెడ్డి ఒప్పుకోలేదన్న టాక్ వినిపించేది. దాంతో నాగిరెడ్డి బహిరంగంగా తాను ఎప్పటికీ వైసీపీ నేతనే, జగన్ విధేయుడినే అని చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల్లో తిప్పల నాగిరెడ్డిని అధిష్టానం నానా తిప్పలు పెట్టిందన్న సందర్భం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారట తిప్పల వంశీరెడ్డి. 2024 ఎన్నికల ముందు పలువురిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన వైఎస్ జగన్ చివరి నిమిషంలో సీటు మాత్రం తిప్పల వారి కుటుంబానికి కాకుండా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కి అప్పగించడంపై సంచలనం రేపింది. దాంతో అలకబోనిన వంశీరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గంలో ఒకే ఇంట్లో రెండు పార్టీల జెండాలు ఎగురుతున్నప్పటికీ ఎవరికి రాజకీయ అదృష్టం కలిసి వస్తుందో తెలియక అటు నాగిరెడ్డి అనుచరులు, ఇటు నియోజకవర్గ ప్రజలు తికమక పడుతున్నారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం వైసీపీ హైకమాండ్ గాజువాక నియోజకవర్గ బాధ్యతలు తిప్పల దేవన్ రెడ్డికి అప్పగించారు. ఒకవైపు పెద్ద కొడుకు జనసేన, మరోపక్క చిన్న కొడుకు వైసీపీలో ఎవరు నాయకుడిగా ఎదుగుతారు, మనం ఎవరికి సపోర్ట్ చేయాలి అనే మీమాంస ఇప్పుడు అక్కడ తిప్పల వారి అనుచరుల్లో ఉందని తెలుస్తుంది. మరోపక్క వైసీపీలో కూడా దేవన్ నాయకత్వాన్ని ఇష్టపడని వారంతా ప్రస్తుతం సైలెంట్ మోడ్లో ఉన్నారని టాక్. దీనికి తోడు వైసీపీలోనే ప్రస్తుతం గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయట. గత ఎన్నికలకు ముందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాజీ కార్పొరేటర్ ఉరికోటి రామచంద్ర యాదవ్ అలియాస్ చందు తిప్పల దేవన్తో కలిసి రాకపోవడం, ఏదైనా కార్యక్రమానికి పార్టీ పరంగా చేయాల్సి వస్తే మాత్రం గాజువాకలో కాకుండా విశాఖ నగరంలోకి వచ్చి చేసుకుంటూ ఉండడంతో వైసీపీలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయిలో ఉన్నాయని ప్రచారం సాగుతుంది. మరోవైపు తిప్పల నాగిరెడ్డి ఇద్దరు కుమారులలో ఒకరైన వంశీరెడ్డి నియోజకవర్గంలో అనుచర గణం ఎక్కువే అన్న టాక్ ఉంది.
అయితే ప్రస్తుతం వైసీపీని వ్యతిరేకించిన వంశీరెడ్డి రాబోయే రోజుల్లో తన తమ్ముడు దేవన్ రాజకీయ ఎదుగుదలకు మోకాలు అడ్డే అవకాశం ఉందన్న ప్రచారం ముమ్మరంగా నియోజకవర్గంలో వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి దేవన్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వస్తే మరి వంశీరెడ్డికి జనసేన కూడా అవకాశం కల్పిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే జరిగితే అన్నదమ్ముల మధ్య పోరు రసవత్తరంగా సాగడం ఖాయమేనని టాక్ వినిపిస్తుంది. అయితే గాజువాకలో జనసేన ఎంత బలంగా ఉందో అనేది ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నప్పటికీ తిప్పల నాగిరెడ్డి ఇంటిలో రాజకీయ దుమారం మాత్రం తథ్యమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద తిప్పల వంశీరెడ్డి గండం నుంచి దేవన్ రెడ్డి ఎలా బయటపడతారు? కార్పొరేటర్ గా ఓడిపోయిన దేవన్ రాబోయే రోజుల్లో తండ్రి తిప్పల నాగిరెడ్డి అంత పేరు సాధిస్తారా? తండ్రి వారసత్వాన్ని నిజంగా నిలబెట్టుకుంటారా? లేదా వంశీ రూపంలో దీనికి బ్రేకులు పడుతుందా అన్నది నియోజకవర్గంలో సాగుతున్న ఆసక్తికరమైన చర్చ. అసలు గాజువాకలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.